కూడా నేను చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ పరస్పరం విమర్శించుకుంటూ ఉన్నాయి. అక్రమ కేసులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది, సక్రమ కేసులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది. ఆంధ్రప్రదేశ్ సిట్ మాత్రం చాలా పగడ్బందీగా వ్యూహాత్మకంగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆధునిక సమాజంలో లభిస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఇంప్లిమెంట్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తుంది. ఇప్పటికి డజన్ మందిని అరెస్ట్ చేసింది. మిథున్ రెడ్డితో సహా ప్రస్తుతం జైల్లో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, అలాగే కొంతమంది అప్రూవ్డ్గా మారారని కూడా తెలుస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వీటన్నిటినీ ఛార్జ్షీట్ రూపంలో కోర్టులో సబ్మిట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సిట్. ఇంత జరిగినప్పటికీ ఇవన్నీ అక్రమ కేసులు అని చెప్పి జగన్ అండ్ టీం అంటూ ఉన్నారు. దాని మీద రియాక్ట్ అయ్యారు షర్మిల గారు. 6 ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. ఈ 6 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలరా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఆ సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి 6 ప్రశ్నలు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే షర్మిల గారు ఎప్పుడైనా కానీ చాలా సూటిగా మాట్లాడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారు దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రతి విషయంలో అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే తన సొంత చెల్లెలకి తెలియనంతగా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అందుకే ఆవిడ మీరు దాటవేయకుండా సూటిగా మీరు నేను వేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? ఆవిడ కూడా చాలా సూటిగా ప్రశ్నిస్తారు. ఎక్స్పర్ట్ ఆవిడ సూటిగా ప్రశ్నించు దాంట్లో. ఆవిడేమంటున్నారో చూద్దాం. ఆవిడ ఏం ప్రశ్నిస్తున్నారని. ఒకటి, ఋషికొండ నెంబర్ 1. అది అది జలయజ్ఞ ప్రాజెక్టు 2. 3 వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. దానికి అక్కడ మంచి పనుంటే సాక్షి దాన్ని ఆటగాక ఎందుకు చెప్పిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పారు. అలా సమాధానం చెప్పాల్సిన పాయింట్ అవాయిడ్ చేసి చుట్టూగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్న జనాలు 2 విషయాల మీద మీరు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు మధ్య విషయంలో మీరు ఎందుకు ఆన్లైన్ పేమెంట్ సమాధానం అది ఎందుకు అది ఈ 5 ప్రశ్నలు వేస్తూ మిగతాయి కూడా ఆవిడ చెప్తున్నారు. మొత్తం 6 ప్రశ్నలు వేశారు. ఏమేమి ప్రశ్నలు వేశారు? ఒకటి, రిషికొండ గురించి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు, రిషికొండ ఎందుకు కట్టారు మీరు అనేది ఇప్పటికీ మీరు సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? అందమైనటువంటి రిషికొండని మీరు తొలిచేశారు కదా, తొలిచేసి 550 కోట్లు పెట్టి మీరు అక్కడ పెద్ద విలాసవంతమైన భవనం కట్టారు. ఎందుకు కట్టారు అనేది ఇప్పటికీ చెప్పట్లేదు. మీరు సూటిగా ఇప్పటికైనా చెప్పండి అని అడుగుతున్నారు. 2, రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో అనేక ప్రాజెక్టులను నిర్మించారు. అవి ఇంకా పూర్తి కాలేదు. వాటిని మీరు పూర్తి చేస్తామని చెప్పారు కదా, ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి అడుగుతున్నారు. 3 వచ్చేసి మీరు ఆన్లైన్ పేమెంట్లో మద్యాన్ని ఎందుకు అమ్మారు? ఆన్లైన్ పేమెంట్లో అమ్మాల్సిన అవసరం ఏంది? ప్రపంచం మొత్తం కూడా డిజిటల్ వైపు వెళ్తూ ఉంటే, ప్రత్యేకించి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ పేమెంట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు ఈ డిజిటల్ పేమెంట్స్ని కాకుండా కరెన్సీని తీసుకున్నారు? ఇక్కడే కదా అవినీతి మొత్తం బయటపడింది అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తున్నారు సూటిగా. ఇక 4వది, మీరు బ్రాండ్స్ని ఎందుకు బ్యాన్ చేశారు, బ్రాండ్స్ని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. 5 వచ్చేసి ఇక ఆవిడ వేసినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఇప్పటి వరకు మీరు సూటిగా ఎందుకు సమాధానం చెప్పలేదు? ఆ రోజు మీరు గొడ్డల పూట అన్నారు కదా, ఎందుకు అన్నారు అనేది ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదని చెప్పి ఆవిడ నిలదీస్తున్నారు. 6 వచ్చేసి సిపిఎస్ రద్దు అన్నారు కదా, ఎందుకు మీరు రద్దు చేయలేదు? మద్య నిషేధం అన్నారు కదా, దాన్ని కాకుండా ఎందుకు మీరు దాటవేసి ఈ ఆన్లైన్ పేమెంట్స్ కాకుండా కరెన్సీలో మీరు మద్యాన్ని ఎందుకు అమ్మారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా
షర్మిల గారు వేస్తున్నటువంటి సూటి ప్రశ్నలు 6 ప్రశ్నలు వేస్తున్నారు. ఈ 6 ప్రశ్నలకి సమాధానం చెప్పండి అని చెప్తూ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం కేవలం 3,500 కోట్లే కాదు, ఇంకా పెద్ద కుంభకోణం ఉంది. దీని వెనుక ఉన్నటువంటి పెద్ద కుంభకోణాన్ని మొత్తాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి 6 ప్రశ్నలు సంధిస్తున్నారు ఆయన. ఆమె సంధిస్తున్నారు. ఈ 6 ప్రశ్నలకు సంబంధించి సమాధానం నాకు కావాలి అని చెప్పి. ఎందుకంటే మద్యం కుంభకోణానికి సంబంధించి హవాలా బిజినెస్ జరిగింది అని చెప్పి ఆవిడ నమ్ముతున్నారు, చెప్తున్నారు కూడా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు 2019 నుంచి 2024 మధ్యకాలంలో సంపాదించారు, అవి తరలించారు విదేశాలకు అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. షర్మిల గారు చెప్తున్న దాన్ని రాజ్యాంగం కింద తీసుకోవాలా అని చెప్పి అనుకోవచ్చు. షర్మిల గారికి అందరికంటే తన అన్న గురించి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఆవిడ చెప్పినటువంటి అంశాలని మనం కోట్ చేసుకోవచ్చు. మరి ఆవిడ ఏం చెప్తున్నారు? క్లియర్గా 6 ప్రశ్నలు వేస్తున్నారు. ఈ 6టికి సమాధానం చెప్పండి, మీరు సూటిగా సమాధానం చెప్పండి, తిప్పి సమాధానం చెప్పొద్దు, మీరు సూటిగా సమాధానం చెప్పండి అంటున్నారు. మద్యం కుంభకోణం జరగలేదు, మీరు అక్రమ కేసులు పెట్టారని చెప్పి మీరు అంటున్నారు కదా, మరి ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు? ఆన్లైన్ పేమెంట్ తీసుకోకపోవడం వెనకనే మీ అవినీతికి బీజం వేశారు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ఏ కారణం చేత ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు? దీనికి ఇప్పటివరకు సమాధానం చెప్పలే ఎవరు కూడా. ఇక పేరు కాంచినటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ని మీరు బ్యాన్ చేశారు కదా, ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? ఇది చెప్పండి. పోనీ మీరు చెప్పినట్టు అక్రమ కేసులు పెడతారు అనుకుందాము, మరి ఈ బ్రాండ్స్ని మీరు ఎందుకు బ్యాన్ చేశారు? దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు చాలా సైంటిఫిక్గా ఆంధ్రప్రదేశ్ సిట్టు విచారణ చేస్తూ వచ్చింది. ఎక్కడ అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చెయ్యలేదని చెప్పి సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి అంశం మొత్తం టెక్నికల్గా అటు డివైజెస్ కానీ, ఇటు ఫోన్ సిగ్నల్ కానీ, ఇటు టోల్ ప్లాజాల్లో ఐడెంటిఫై చేసినటువంటి సమాచారం కానీ వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత దాదాపు కొన్ని వందల మందిని విచారించిన తర్వాత వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత గూగుల్ టేక్అవుట్తో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించి ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పి సిట్ పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంది. కోర్టు చెప్పేందు వరకు పూర్తిగా మనం వాళ్లే అని చెప్పి దోషులుగా అనటానికి లేదు, కానీ బట్ ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అంశాలు నమ్మదగ్గ అంశాలని చెప్పి కోర్టు భావిస్తుంది. అందుకే ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, లేదు మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళు వేసినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిటిషన్స్ని తోసిపుచ్చింది. ఈ పిటిషన్స్ తోసిపుచ్చి బెయిల్ ఇవ్వడానికి లేదు, విచారణ జరుగుతుందని చెప్పి అంటున్నారు. అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సిట్. మరి ఇలాంటి సందర్భంలో ఇంకో క్వశ్చన్ కూడా వేస్తున్నారు. ఇప్పటి వరకు న్యాయ చరిత్రలో సహాయకుడిని పెట్టుకునేటువంటి వెసలుబాటు ఒక మిథున్ రెడ్డికి మాత్రమే ఇచ్చారు. ఈ మిథున్ రెడ్డికి సహాయకుడిని కూడా పెట్టుకునే అవకాశం ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థకి కొంతమంది అభినందనలు కూడా తెలియజేస్తున్నారు సోషల్ మీడియాలో. అందుకే బహుశా షర్మిల గారు బయటకు వచ్చి ఈ అక్రమ కేసులు కాదు సక్రమ కేసులే అని చెప్పేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చెప్పారు. మరి ఆవిడ వేసినటువంటి 6 ప్రశ్నలకి సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పలేరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.